మన స్వేచ్ఛను మనం నిలబెట్టుకోవడమే. మన ఇంట పదిలంగా ఉండాల్సిన విత్తనం కంచెదాటి కంపెనీల పాలవడం సామాజిక ఉద్యమకారుడు విజయరామును కలచివేసింది. ఎప్పుడైతే ప్రకృతి వ్యవసాయ ఉద్యమకారుడు సుభాష్ పాలేకర్తో పరిచయం కలిగిందో ఇక ఆయన ఆలోచన దృక్పథమే మారిపోయింది. ఈ దేశానికి అన్నం పెట్టే వ్యవసాయమే ఇక తన జీవితమని నిర్ణయించుకున్నారు. మన ఎరువులు, మన విత్తనం ప్రాతిపదికగా సేద్యం ఎదగాలని అర్థం చేసుకున్నారు. పరాధీనమైపోయిన వ్యవసాయాన్ని ప్రకృతి దరికి చేర్చాలంటే ప్రధానంగా విత్తనంపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారు. భారతదేశంలో మహాభారతం టైంలో 6 లక్షల దేశవాళీ విత్తనాలు ఉన్నదని చరిత్ర ద్వారా తెలుస్తుంది. భారతదేశానికి ఎప్పుడైతే విదేశీయులు దండయాత్ర జరిగిందో దాని తర్వాత కూడా ఇప్పటికీ భారతదేశంలో 5,000 రకాలు ఇప్పటికీ భారతదేశంలో వరి విత్తనాలు వంగడాలు ఉన్నాయి. దీని మీద నాకు ఒక స్ఫూర్తి కలిగించడానికి డాక్టర్ వందనా శివ, ఒరిస్సాలో సబర్మతి, అలాగే గన్నిఖాన్ కర్ణాటకలో, తమిళనాడులో జయరామన్, వీళ్ళు నలుగురు నాకు స్ఫూర్తి కలిగించారు. వీళ్ళ దగ్గర ఒక్కొక్కళ్ళ దగ్గర 300 నుంచి 500 రకాల దేశవాళీ వరి విత్తనాలు ఉన్నాయి. ఆ స్ఫూర్తితో నేను పాలేకర్ గారు మూమెంట్ ఒక విధానం, పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం, దాంతోపాటు దేశీ విత్తనం అనాదిగా వస్తున్న ఈ విత్తనాన్ని కాపాడాలనేది నాకు వీళ్ళ ద్వారా స్ఫూర్తి కలిగించింది. నేను గత 4 సంవత్సరాల నుంచి దీని మీద ఎక్కువ ప్రయత్నం చేస్తున్నాను. ఈ గడిచిన 4 సంవత్సరాల్లో 140 రకాలు నేను సేకరించడం జరిగించి దీంట్లో ఉన్న ఔషధ గుణాలు ఏంటి ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఇది నారాయణ కామిని, అలాగే మైసూరు మల్లెలని ఆ పక్కన ఉన్నది. ఆ మైసూరు మల్లెలు అంటే పిల్లోడు పుట్టిన తర్వాత అన్నప్రసన్న అయిన తర్వాత ఆ భోజనం పిల్లలకు పెడితే దాంట్లో పిల్లలకు కావాల్సిన పోషకాలు ఉన్నాయని జయరామన్ మొన్న చదివిన వార్తలో నాకు తెలిసిన విషయం. ఆ విత్తనం నా దగ్గర ఉన్నది, కానీ ఈ పద్ధతిలో దాన్ని వాడాలనేది విషయం నాకు ఆయన ద్వారా తెలిసినది. ఇంకా మిగిలిన 140 రకాల్లో ఏమి సూక్ష్మ పోషకాలు ఉన్నాయి, అది ఏ టైంలో ఏ కాలంలో ఎవరు తింటే మంచిది అనే దాని మీద తెలుసుకుంటే ఇంకొక విషయం దీంట్లో ఉన్నది. నారాయణ కామిని ఇది కడుపుతో ఉన్న వాళ్ళకి తింటే చాలా మంచిది అనేది ఆయన చెబుతున్నారు. అలాగే నవారా ఉంది, షుగర్ పేషెంట్లకి చాలా మంచిదని. ఇలా ప్రతి వస్తువు, ప్రతి గింజలోనూ ఒక వైవిధ్యం ఉంది. దీన్ని మన వ్యవసాయం ఏదైతే ఈ రసాయనాలతో పరిచయం అయిపోయిన తర్వాత హరిత విప్లవం ద్వారా దేశీ విత్తనం కనుమరుగైపోయింది. ఆ తరాలు మారిపోవటం వల్ల ఏ గ్రామంలో ఉన్న విత్తనం దాని యొక్క చరిత్ర చెప్తానికి ఆధారాలు లేకుండా పోయినాయి. మళ్ళీ ఆ నిర్మాణం చేయాలనేది నాకు అనిపించింది. నేను భవిష్యత్తులో ఒక ఓన్ ల్యాబొరేటరీ పెట్టాలనేది నా కోరిక. పెట్టి దీంట్లో ఏం సూక్ష్మ పోషకాలు ఉన్నాయి అనేది తెలియజేసి అది రైతుకి ఆ పుస్తకంతో పాటు ఆ విత్తనాన్ని కూడా ఇస్తే ఎందుకు పండించాలనే దానికి ఒక ప్రశ్న. ఇప్పుడు 20 బస్తాలు 25 బస్తాలు వస్తున్నాయి, వచ్చినా సరే దీంట్లో పోషకాలు ఉన్నాయంటే ధైర్యంగా రైతు పండిస్తాడు, ఆ వినియోగదారులు కూడా ధైర్యంగా తీసుకుంటారు. ఆ ఉద్దేశంతో నేను ఆ 140 రకాలు భవిష్యత్తులో 500 చేయాలనేది నా కోరిక. తన ప్రయాణంలో మొదటగా విత్తనంపై దృష్టి పెట్టారు. అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్ని తట్టుకునే దేశవాళీ విత్తనాలను కాపాడుకోవలసిన అవసరాన్ని గుర్తించారు. దీనిని కాపాడుకోవలసిన అవసరం చాలా ఉంది.
అయినప్పుడు తడి పెట్టుకున్నాం. ఇక్కడ నీరు పుష్కలంగా ఉంది మనకి. అయినా సరే నీరు దానికి కావాల్సినప్పుడే వారంలో ఒకసారి ఇచ్చుకుంటేనే కంప్లీట్ డ్రై ల్యాండ్లో దీన్ని తయారు చేసి ఈ హైట్ వచ్చింది. దిగుబడి కూడా మీరు చూస్తే 25 నుంచి 30 బస్తాలు కనబడుతుంది అనేది దీన్ని చూస్తుంటే మనకు అర్థమవుతుంది. కాలాబట్ రకం వరిది మరొక ప్రత్యేకత. ఈ పురాతన విత్తనం పేరు కాలాబట్టి. ఇది చండీగఢ్ నుంచి తెప్పించడం జరిగింది. 50 గ్రాముల విత్తనాలతో మొదలుపెట్టిన సాగు ఇది. సుమారు పంట కాలం ఇది 140 నుంచి 150 రోజులు. వివిధ ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులు బట్టి 10-15 రోజులు అటు ఇటు ఉంటుంది. ఇది సుమారు 150 రోజులు అనుకుంటున్నాము. ఇది సుమారు ఒక 10 కేజీలు విత్తనం దీని నుంచి 50 గ్రాముల నుంచి తయారు చేయడం జరుగుతుంది. ఇది కాలాబట్టి దీని విత్తనం పేరు. ఇది లోపల విత్తనం కూడా నలుపు ఉండటం ఒకటి, సుగంధభరితమైన విత్తనం ఇది. ఇది పాలేకర్ గారు ఒక మాట చెప్తారు, ఏదైనా సృష్టిలో విత్తనం కానీ జంతువు కానీ ఏదైనా సరే నలుపు రంగు ఉన్న దాంట్లో విశేషమైన గుణాలు ఉన్నాయని చెప్తారు. దాంట్లో ఇదొక విత్తనము. ఇక్కడ మీరు ప్రతి విషయం గమనించాల్సింది ఏంటంటే, ఇంతవరకు వరి చేను అనేది ఆరుతడి పెట్టి చేసినది ఇంతవరకు వింటమే కానీ నేనైతే చూడలేదు. ఈ నాటులో జూను నెల ఆఖరి నుంచి మొదలుపెట్టాం. జూలైలో మొత్తం నాట్లు అయిపోయిన అటు ఇటుగా ఆరుతడిలోనే నాట్లు పెడతాం కానీ నీరు అందిస్తాం కానీ చేసాము. మా సమృద్ధిగా నీరున్నా సరే నీరుని మేము వృధా చేయకుండా ఇలా చేసి చూపించి తెలంగాణలో ఉన్న భూముల్లో తక్కువ నీటితో ఎక్కువ పంటలు పండించే విధంగా చేసి, ఇప్పుడు ప్రతి విషయం కూడా ఇప్పుడు నీటితోనే సంబంధం ఉంది. అది లేకుండానే పంటలు పండించలేకపోతున్నారు. కాబట్టి ఇక్కడ కూడా ఈ సంవత్సరం చాలా డెల్టాలో కూడా చాలా మాగాణిల్లో నీరు అందకుండా వదిలిపెట్టేశారు. ఇక్కడ వాళ్ళకి ఏం చెప్తున్నామంటే 4 కేజీలు కొర్రలు తీసుకుని 4 కేజీలు అంటే కేజీ 70 రూపాయలు, 280 రూపాయలు 300 రూపాయలతో అయ్యే పని. 4 కేజీలు ఒక ఎకరంలో ఇస్తే ఆ పడే అడపాదడప వర్షాలతో కూడా మనం ఈ వరి చేనులో కూడా కొర్రలు పండించుకోవచ్చు. ఒకవేళ మధ్యలో పెద్ద వర్షం అయినా వస్తే పోతే 280 రూపాయలతోనే పోతుంది. కానీ భగవంతుడు ఇచ్చిన భూమిని నీరు లేదనే కారణంగా, వరి పండిస్తేనే పంట లేకపోతే పంట లేవనుకునే కారణంగా భూమిని నిరుపయోగంగా వదిలేస్తున్నారు. వాళ్ళ గురించి కూడా ఇలాంటి చోట్ల తృణధాన్యాలు పండించుకోవచ్చు అనేది చెప్పడం జరుగుతుంది. ఆయుర్వేద గ్రంథాలలో పేర్కొనబడిన రక్తసాలి వంటి ప్రాచీన రకాలు కూడా ఇక్కడ సాగులో ఉండడం విశేషం. ఈ పురాతన విత్తనాల్లో ఇదొకటిది. దీని పేరు రక్తసాలి. ఇది అనాదిగా కొన్ని వేల సంవత్సరాల నుంచి భారతదేశంలో ఉన్నది. ఇది అక్బర్ టైంలో కూడా దీన్ని ఎక్కువగా పండించేవాళ్ళు అనేది ఒక సమాచారం. పాలేకర్ గారు ప్రత్యేకంగా దీని గురించి చెప్పడం జరిగింది. ఇది వైద్యశాస్త్రంలో చెరక సంయుక్త, ఆయుర్వేద పరంగా ఎన్నో ఔషధ గుణాలు దీంట్లో ఉన్నాయని కూడా ఆ గ్రంథంలో చెప్పడం జరిగింది. విత్తనాల విశిష్టతను బట్టి వాటికి మన సంస్కృతిలో ఒక విశిష్టతను కల్పించారు. దేవుని ప్రసాదంగా ఉపయోగించే గోవింద్ భోగ్ రకం ఇక్కడ సాగులో ఉంది. పురాతన విత్తనాల్లో ఇదొక విత్తనము. ఈ విత్తనం పేరు గోవింద భోగ్. ఇది పంట కాలము 130 నుంచి 140 రోజులు. ఇది పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో ఎక్కువగా పండిస్తారు. దీని ప్రత్యేకత ఏంటంటే, స్వామివారికి ప్రసాదం కింద ఈ బెంగాల్లో ఎక్కువ దీని ప్రసాదం కింద పెడతారు. తర్వాత ఇది చాలా సన్న రకం, మీరు చూస్తున్నారు కదా. ఇది ఎలాంటి ప్రాంతాలైనా పండించవచ్చు అనేది దీన్ని బట్టి చూస్తుంటే మనకు అర్థమవుతుంది. అంటే డెల్టాలో ఒక భయం, ఎక్కువ హైట్ పెరిగితే పంట నష్టం వస్తుంది అనేది ఒకటి. ప్రకృతి వ్యవసాయంలో మహత్యం ఏంటంటే, మీకు ఎంత ఈదురుగాలు వచ్చినా గడిచిన మేము 5 సంవత్సరాల నుంచి చూస్తున్నాము, పంట నష్టం లేదు. మొక్క ఒరుగుతుంది కానీ నష్టం రావట్లేదు. రెండోది ఏంటంటే, ఏమైనా నీళ్ళలో మునిగినా సరే నీళ్లు పోయిన తర్వాతలో విత్తనంలో ఎలాంటి నష్టం జరగట్లేదు. ఈ రెండు నేను గమనించిన విషయాలు. దక్షిణ భారత ప్రాచీన రకం రమ్యగలి వరి రకం కూడా ఇక్కడ కనిపిస్తుంది. పెదముత్తేవి తరకటూరులోని 17 ఎకరాల్లో సుమారు 140 రకాల వరి వంగడాలను సాగు చేసి రైతులకు అందిస్తున్నారు. ఇది ఒక చాలా పురాతనమైన విత్తనాల్లో అలంకరణంగా ఎంతో ఆర్నమెంటల్గా ఉంది. ఈ విత్తనం చూస్తుంటే మీరు గమనించవచ్చు. దీని పేరు రమ్యగలి. ఇది దక్షిణ భారతదేశం సంబంధించిందే. సుమారుగా 130 to 140 మధ్యకాలంలో ఉంది. ఆసక్తి ఉన్నవాళ్ళు, అంటే దిగుబడి గురించి ఆలోచన చేయకుండా, ఈ సృష్టిలో భగవంతుడు ఇచ్చిన ప్రతి దాంట్లో ఏదో దివ్య ఔషధ గుణాలు ఖచ్చితంగా ఉన్నాయి. కానీ అన్నింటిలో ఏమున్నది చెప్పలేకపోతున్నాం. కానీ ఇది ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ముందుకు వస్తే విత్తనం 1/4 ఎకరానికి పెరుమాళ్ గారి పద్ధతిలో 1/4 ఎకరానికి సరిపడే విధంగా
జీవితకాలం ఎవరు ముందుకు వచ్చినా సరే ఈ మూమెంట్ కోసం విత్తనం ఫ్రీగా అవటానికి ఈ విత్తన నిధిని ఏర్పాటు చేస్తున్నాము. ప్రతి సంవత్సరము సంక్రాంతి ముందు ఈ విత్తన వసంతోత్సవం అని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో, మరొక తేదీన తెలంగాణలో, 2 రాష్ట్రాల్లోనూ ఈ ఉద్యమం, దేశీ విత్తన ఉద్యమం జరగాలి. మళ్ళీ పూర్వ వైభవం గ్రామాల నుంచి రావడానికి కీలక పాత్ర. పద్ధతి మీరు పంచగవ్య చేయండి, లేకపోతే జీవామృతం చేయండి, వేరే పద్ధతిలో చేయండి, కానీ విత్తనం అనేది ఒక సంపద, మన ఉనికి, మన మూలం అనేది గుర్తించి దీన్ని కాపాడాలనే ఉద్దేశంతో నేను దీన్ని ఎవరు ముందుకు వచ్చినా, ప్రకృతి వ్యవసాయం చేసేవాళ్ళే కానీ ఎవరు ముందుకు వచ్చినా ఈ విత్తనం ఒకటానికి నేను సిద్ధంగా ఉంచి దీన్ని ముందుకు తీసుకువెళ్ళాలి, గ్రామాల్లో మళ్ళీ పునర్నిర్మాణం చేయాలని నా ఉద్దేశంతో చేస్తున్నాను. దయచేసి ఒక ఉత్తరం రాయండి. ఇది ఆసక్తి ఉన్నవాళ్ళు ఇలాంటి చేద్దాం, మన గ్రామాన్ని మళ్ళీ మన పూర్వ వైభవం తీసుకొద్దామని మీరు మీ స్థానంలో ఉండి ఇలా చేసిన వాళ్ళకి హైదరాబాద్లో నన్ను కాంటాక్ట్ చేయొచ్చు, లేకపోతే మన గ్రామంలో ఇక్కడ కాంటాక్ట్ చేయొచ్చు. ఇక్కడ వరి విత్తనాలతో పాటు ఎన్నో రకాల దేశీ కూరగాయల విత్తనాలను సాగు చేస్తున్నారు. వీటిని రైతులకు అందించి వారి దగ్గరున్న రకాలను సేకరించి అందరికీ అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు విజయ్ రామ్. అంటే దేశీ విత్తనాలు, వరి విత్తనాలతో పాటు దేశీ వాళ్ళ కూరగాయ విత్తనాలు, ఆకుకూరల విత్తనాలు కూడా ఈ ఉద్యమంలో ప్రతి ఈ వంట ఏది చేసినా, భోజనం ఏది చేసినా, కూరల్లో వండినా, చపాతీ తిన్నా, ఆహారం వరి తిన్నా, కూరగాయ అనేది ప్రధాన పాత్ర. ఆకుకూరలు, కూరగాయలు. ఒకప్పుడు తెలంగాణలో 18 రకాల ఆకుకూరలు ఉండేవంట. ఇప్పుడు దీంట్లో అత్యంత పురాతనమైనవి 4 రకాల ఆకుకూరల విత్తనాలు కూడా సేకరించడం జరిగింది. అలాగే కూరగాయలు, ఆకుకూరలతో పాటు కూరగాయలు కూడా సేకరించి ఆ విత్తనాన్ని మళ్ళీ గ్రామాలకు చేర్చాలన్నది దీని యొక్క ప్రధాన ఉద్దేశం. ఇప్పుడు దీంట్లో ఆనపకాయలోనే 4 రకాలు విత్తనాలు ఉన్నవి. అలాగే టమాటా, కాశీ టమాటా, చెర్రీ టమాటా, మునగ, వంకాయ, బెండలోనే 9 వెరైటీల బెండలు ఉన్నాయి. ఉల్లిపాయ సైజు ఉన్న బెండ కూడా ఉంది. ఇది పింక్ కలర్ ఉంటుంది. రకరకాల ఆకుకూరలు, కూరగాయల విత్తనాలు రేపు జనవరి కల్లా అందుబాటులో తీసుకొస్తాము. సుభాష్ పాలేకర్ గారు భవిష్యత్తులో జరిగే హైదరాబాద్ ప్రోగ్రాంకి శిబిరానికి వచ్చిన వాళ్ళందరికీ విత్తనం ఇచ్చి పంపించాలనేది ఆలోచనతో పనిచేస్తున్నాం. ఎవరైతే సేవ్ కోసం, విత్తనాల కోసం వస్తున్నారో మీ గ్రామాల్లో ఉన్న విత్తనాలు ఏది ఉంటే అది తీసుకురండి, మా దగ్గరనే మీకు ఇస్తాం. విత్తనాన్ని కాపాడుకోవడం అంటే మన స్వేచ్ఛను మనం నిలబెట్టుకోవడమే, మన దేశ సార్వభౌమత్వాన్ని మరింత తలెత్తుకునేలా చేయడమే. అలాంటి దేశవాళీ విత్తనాన్ని కాపాడుకోవడంలో భాగంగా విత్తన నిధిని ఏర్పాటు చెయ్యాలనేది ఆయన ఆలోచన. ప్రతి సంవత్సరం సంక్రాంతి సమయంలో విత్తనోత్సాహాన్ని నిర్వహించి మన విత్తన సంస్కృతిని, సంప్రదాయాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు విత్తన పరిరక్షకుడు విజయ్ రామ్. వ్యవసాయం ఏదైతే ఈ రసాయనాలతో పరిచయం అయిపోయిన తర్వాత హరిత విప్లవం ద్వారా దేశీ విత్తనం కనుమరుగైపోయింది. ఆ తరాలు మారిపోవటం వల్ల ఏ గ్రామంలో ఉన్న విత్తనం దాని యొక్క చరిత్ర చెప్తానికి ఆధారాలు లేకుండా పోయినాయి.